జ్యోతిష శాస్త్రంలో ముహూర్త విభాగానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. కొత్తగా ఉద్యోగంలో చేరేటప్పుడు అన్ని రకాలుగా కలిసి రావటానికి, అదేవిధంగా కొత్తగా ఏదైనా వ్యాపారం ప్రారంభించినప్పుడు వ్యాపార పరంగా అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఏ తిథివార నక్షత్రాలలో కొత్తగా ఉద్యోగంలోకి ప్రవేశించాలో, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలో నేటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు చైత్ర శుక్ల సప్తమి తిథి ఉంది. ఈ చైత్ర శుక్ల సప్తమి తిథి సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజని, ఈరోజు సూర్యుడిని పూజిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయని తిథితత్వం అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. కాబట్టి ఈరోజు ఎవరైనా సరే మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర అనే సూర్యుడి 12 నామాలు స్మరించుకోవటం, సూర్యుడి ప్రీతి కోసం అర్ఘ్యాన్ని విడిచిపెట్టడం, సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ పఠించటం లేదా శ్రవణం చేయటం, ప్రధానంగా సూర్యభగవానుణ్ణి దమనంతో పూజించటం ద్వారా సూర్యుడి విశేషమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రపరంగా ఎవరైనా కొత్తగా ఉద్యోగంలో చేరేవాళ్ళు ఉద్యోగం అన్ని రకాలుగా కలిసి రావాలంటే ఆదివారం కానీ, బుధవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ వారాల పరంగా కొత్త ఉద్యోగంలో చేరటానికి అనుకూలమైన వారాలు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులు చెప్పారు. వాటిలో అష్టమి, అమావాస్య, రిక్త తిథులు కాకుండా ఏ తిథులు అయినా సరే కొత్తగా ఉద్యోగంలో చేరితే లేదా కొత్తగా వ్యాపారంలో చేరితే అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రిక్త తిథులు అంటే అర్థం ఏంటంటే చవితి తిథి, నవమి తిథి, చతుర్దశి తిథి. ఈ 3 తిథులను జ్యోతిష శాస్త్రంలో రిక్త తిథులుగా చెప్పడం జరిగింది. ఈ రిక్త తిథుల్లో కానీ అష్టమి, అమావాస్య తిథుల్లో కానీ కొత్తగా ఉద్యోగంలో చేరకూడదు, కొత్తగా వ్యాపారాలు ప్రారంభించకూడదు. ఈ రిక్త తిథులు అష్టమి, అమావాస్య కాకుండా వేరే తిథుల్లో ఉద్యోగంలో చేరిన వ్యాపారాలు ప్రారంభించిన అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే జ్యోతిష శాస్త్రపరంగా కొన్ని నక్షత్రాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరితే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి తొందరగా ఏర్పడుతుంది. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మృగశిర, పుష్యమి నక్షత్రాలు కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలమైన నక్షత్రాలు. అదేవిధంగా హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం, అనురాధ నక్షత్రం, రేవతి నక్షత్రం ఇవి కూడా కొత్తగా ఉద్యోగంలో చేరటానికి అనుకూలమైన నక్షత్రాలుగా చెప్పడం జరిగింది. ఈ నక్షత్రాల్లో కొత్తగా ఉద్యోగంలో చేరితే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే ఎవరైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే కొత్త వ్యాపారాలు ఎప్పుడైనా సరే సోమవారము, బుధవారము, గురువారము, శుక్రవారము ప్రారంభించుకుంటే మంచిది. ఈ వారాల్లో కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే ముహూర్త విభాగం పరంగా వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది. అలాగే కొన్ని నక్షత్రాలు కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలు. అశ్విని, రోహిణి, మృగశిర, పుష్యమి నక్షత్రాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అనుకూలమైన నక్షత్రాలు. అలాగే హస్తా నక్షత్రము, చిత్తా నక్షత్రము, దాంతోపాటుగా అనురాధ నక్షత్రము, రేవతి నక్షత్రము ఇవి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి నక్షత్రాలు. ఉత్తరాత్రయము కూడా కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి అద్భుతమైన నక్షత్రాలు. ఉత్తరాత్రయం అంటే ఏంటంటే ఉత్తర ఫల్గుణి నక్షత్రం, ఉత్తరాషాఢ నక్షత్రం, ఉత్తరాభాద్ర నక్షత్రం ఈ 3 నక్షత్రాలను ఉత్తరాత్రయము అనే పేరుతో పిలుస్తారు. ఈ ఉత్తరాత్రయం ఉన్న రోజుల్లో అయినా సరే కొత్తగా వ్యాపారం ప్రారంభిస్తే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లుతుంది, మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు లగ్నం తప్పనిసరిగా చూసుకోండి. జ్యోతిష శాస్త్రంలో స్థిర లగ్నాలు, చర లగ్నాలు, ద్విస్వభావ లగ్నాలని లగ్నాలను 3 రకాలుగా చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు చరలగ్నాలలో కొత్త వ్యాపారం ప్రారంభిస్తే వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కర్కాటక లగ్నం, తులా లగ్నం, మకర లగ్నం, మేష లగ్నం వీటిని చరలగ్నాలు అనే పేరుతో పిలుస్తారు.
ఈ చర లగ్నాలు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి చాలా అనుకూలమైన లగ్నాలు. అందులోనూ కర్కాటక లగ్నం అనేది కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి బ్రహ్మాండమైన లగ్నంగా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. కాబట్టి ఎవరు ఎప్పుడు కొత్త వ్యాపారం ప్రారంభించినా మొట్టమొదట ఆ రోజు కర్కాటక లగ్నం ఏ సమయంలో ఉందో చూసుకోవాలి. కర్కాటక లగ్నంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలి. అప్పుడు వ్యాపారంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కానీ ఒక్క ఇనుము వ్యాపారం ప్రారంభించే వాళ్ళు మాత్రం కుంభలగ్నంలో ప్రారంభిస్తే చాలా మంచిది. ఇనుము వ్యాపారాలకు మాత్రం కుంభలగ్నం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. మిగిలిన వ్యాపారాలకు చరలగ్నాలు, అందులోనూ కర్కాటక లగ్నం అనుకూల ఫలితాలను కలిగింపజేస్తుంది. ఇలా జ్యోతిష శాస్త్ర ముహూర్త విభాగాన్ని అనుసరించి కొత్తగా ఉద్యోగాలు, వ్యాపారాలు గనక నిర్వహించినట్లయితే సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు.